వీడి అరుపులు చూసి ఏమవుతుందని అయితే భయపడిపోయినాను అనమాట. అసలు ఏం జరిగిందో చెప్పేస్తే వీడియోలోకి అయితే వచ్చేద్దామా. హలో మా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కేఎల్ బ్లాగ్స్. ఇంకా ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ వాళ్ళతో అయితే మేము ఇంకా నాయుడుపేటలో ప్రతి సంవత్సరం జరిగే ఏటు పండగకి అయితే వచ్చేసాం అనమాట. అందరం అయితే ఇక్కడైతే ఫుల్గా రైడ్ ఎక్కాలనుకున్నాం. ఫస్ట్ అయితే మా బాంబర్తోనే స్టార్ట్ చేసాం అనమాట. వీడు ఎక్కేంతవరకు ఏమో ఎక్కుతా అన్నాడు. ఎక్కంగానే ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు అనమాట. ఇంక మేమైతే ఎక్కదామనేసి ఫస్ట్ బ్రేక్ డ్యాన్స్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. ఇంక ఇక్కడ చూస్తే మాత్రం మంత్రంలో ఉన్నట్టుంది అనమాట క్యూ లైన్ అయితే. సరేలే ఇంక క్యూ అంతా అయిపోయింది అనుకుంటే కరెక్ట్గా అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ ఆపేశాడు అనమాట ఫుల్ అయిపోయింది అనేసి. సరే అనేసి ఇంకొంచెంసేపు వెయిట్ చేశాక మళ్ళీ వదిలాడన్నమాట. పోయి కార్ అయితే ఎక్కాం. కానీ మా వాడైతే ఫస్ట్ ఏం కాదులే నేనేం భయపడిన అన్నాడు. కానీ రైడ్ స్టార్ట్ అయ్యాక మాత్రం నాకంటే ఎక్కువ వాడే అరిచాడన్నమాట. ఇంకా బ్రేక్ డ్యాన్స్ అయిపోగానే వాడి రియాక్షన్ అడిగితే మాత్రం వాడు ఇంకేది ఎక్కనన్నాడు. కానీ నేను గమ్మునుంటాను. మళ్ళీ కొలంబస్కి అయితే తీసుకెళ్ళాను అన్నమాట వాడిని అయితే. ఈసారి నేను మా అక్క అందరం అయితే ఎక్కామన్నమాట కొలంబస్ అయితే. ఎక్కేంతవరకు బాగానే ఉన్నింది. కానీ ఎక్కినాక నేను అరిసిన అరుపులకి ముందు వెనకాల ఉండే అన్నోళ్ళు కూడా అన్నారన్నమాట, రే సైలెంట్గా ఉంటారు అంటే మనం ఎక్కింది అరిచేదానికి కాబట్టి గొంతు పోయేంతవరకు అరిచామన్నమాట. మొత్తానికి ఇదండి అయ్యేటప్పటికైతే గొంతు మొత్తానికే పోయిందన్నమాట నాకైతే. ఇంకా అరిచి మొత్తానికి గొంతు పోయింది అనేసి నెక్స్ట్ ఇంకా చల్లగా ఒక బాదం మిల్క్ వేద్దామని అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఒక బాదం మిల్క్ తాగేసి ఇంకా రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో వాళ్ళకైతే అంతా మీరు అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా బై. సంక్రాంతి గిఫ్ట్ కన్నా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ.